శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశిలో జన్మరాశిలో అనుకుందాం, పాపగ్రహం సంచరిస్తున్నప్పుడు జాతకుడికి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు జరుగుతూ ఉంటాయి. అది కొంతకాలంగా మీనరాశి వారికి ఈ జన్మశని ప్రభావం వల్ల ఇటువంటి ఇబ్బందులు, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, విద్యార్థులు చదువు యందు శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ మీనరాశిలోకి శుక్రగ్రహం ప్రవేశించడం జరిగింది. ఇంచుమించుగా ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం మీనరాశిలో సంచరిస్తూ ఉచ్చస్థితి ఏర్పడడం జరిగింది. అంటే శుక్రుడికి మీనరాశి ఉచ్చ, కన్య నీచ, అది అందరికీ తెలుసు. అయితే ఉచ్చస్థితిలోకి రావడం వల్ల మరి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. అంటే మరి కేంద్రంలో రావడం వల్ల, లగ్న కేంద్రం కాబట్టి, రాశి కేంద్రం కాబట్టి ఈ యోగం ఏర్పడింది. ఎప్పుడైతే ఒక గ్రహానికి ఇటువంటి తాత్కాలిక హోదా వచ్చిందో ఆ గ్రహం ఆ రాశిలో డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు శని భగవానుడి కన్నా శుక్రుడే బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల జాతకుడికి శుక్రగ్రహ కారకత్వాలు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ, సొంత గృహం కొనుక్కోవాలనే మీ ఆలోచన కానీ, లేదంటే ఒక కొత్త ఇంటిలోకి మారాలనే మీ యొక్క ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే ఒక కొత్త వాహనం మీరు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మీకు వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, అలాగే స్త్రీ లాభం కలిగే అవకాశం ఉన్నది. గత కొంతకాలంగా విరోధంగా ఉన్నటువంటి మీ తల్లిగారు, మీ బంధువులు, అత్తగారు ఎవరన్నా అనుకుందాం, వాళ్ళతో మీకు సఖ్యత ఏర్పడుతుంది. ఏదో ఒక శుభకార్యం మీ గృహంలో జరపడం వల్ల దూరమైనటువంటి బంధువులు తిరిగి కలుసుకొని మీ యొక్క అభివృద్ధికి వారు చాలా సంతోషించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఎందుకంటే మీన రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతాయి. ఇందా చెప్పినట్టు ఇల్లు, అలాగే వాహనం, విద్యార్థులు ప్రధానంగా చదువు యందు శ్రద్ధ కంప్లీట్గా పెరుగుతుంది. గతంలో చేయని పొరపాట్లను సరిదిద్దుకొని కంప్లీట్గా విద్య మీదే శ్రద్ధ పెట్టి విద్యలో మంచి విజయాన్ని సాధించడానికి కూడా అవకాశం ఉండదు. అంటే మొత్తం మీద రాబోయే నెల రోజుల పాటు మీనరాశి వారికి కొంత సుఖం అనిపిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఏదో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. స్త్రీల యొక్క సౌకర్యం, వాళ్ళ యొక్క ఆదరణ మీకు లభించే అవకాశం ఉండదు. ఇక దాని తర్వాత ఏంటంటే 12వ స్థానంలో యాజిటీజ్గా 4 గ్రహాలు ఉన్నాయి. అంటే 12వ స్థానం అంటేనే మీ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు, మీ యొక్క నష్టానికి కారణమైన వాళ్ళు, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళంతా కూడా 12వ స్థానంలో ఉంటారు. ఇప్పుడు రవి రావడం వల్ల 12లోకి ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్లు వగైరా సకాలంలో చెల్లించకపోతే వారి నుంచి మీకు హెరాస్మెంట్ ఉంటుంది. తండ్రి గారికి కానీ, మీ తండ్రి సమాన వ్యక్తులకు కానీ అనారోగ్య కారణం వల్ల వాళ్ళని హాస్పిటల్లో చూపించవలసి ఉంటుంది. ఇక కుజుడు ధనాధిపతిగా వ్యయస్థానం, ఎంత ధనం వచ్చినా కూడా ఇంటి రిపేర్లకి, వాటిగా వీటికి ఖర్చు అవుతుంటుంది. అన్నదమ్ములకి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. స్థిరాస్తి కొనే ప్రయత్నం కూడా కొంతవరకు నెరవేరుతూ ఉంటుంది. రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతుంది. కొంతవరకు రుణదాతల నుంచి ఒత్తిడి వస్తుంది, అది తీర్చే ప్రయత్నం కూడా జరుగుతుంది, పర్వాలేదు. దాని తర్వాత బుధుడు చతుర్థ సప్తమాధిపతిగా రావడం వల్ల భార్యకి అనారోగ్య కారణం వల్ల కొంత ఇబ్బంది కూడా పడే అవకాశం ఉన్నది. ఇక రాహు వ్యయంలో ఉండడం వల్ల అనవసర వ్యయం, మీ దగ్గర డబ్బులు ఉంటే మీ చుట్టూ చేరే మీ ఫ్రెండ్స్, వారి కోసం మీరు పెట్టే ఎంటర్టైన్మెంట్ ఖర్చులు, పార్టీ ఖర్చులు, ఇవి కామన్గా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఇది మళ్ళీ ఎక్కువ, ఎందుకంటే ఆటోమేటిక్గా కొంత మీరు బాగున్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఈ దూరమైన ఫ్రెండ్స్ అంతా మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఏదో అదేదో మాటలు చెప్పి మీతో ధనం ఖర్చు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఎప్పటికైనా కొంత అటువంటి వేస్ట్ ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. అంటే ఇంకా ముందు చాలా ఇబ్బందులు మీనరాశి వారికి ఉన్నాయి కాబట్టి ధన విషయంలో జాగ్రత్తగా పొదుపు వహిస్తే మంచిది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా
ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ
ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ, ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా ఆదరణ అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వార్డు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.